ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. అమరాని, మన సీత పెళ్లి కొడుకు ఫోటో మన అమ్ముడికి చూపించి ఈ సంబంధం గురించి మాట్లాడుతానంది కదా. ఇంతకీ ఆ అబ్బాయి మన అమ్ములకి నచ్చాడో లేదో ఇంకా చెప్పలేదేంటమ్మా? నేను అదే ఆలోచిస్తున్నాను తాతయ్య. మన అమ్ముల సంగతి మీకు తెలుసు కదా, చిన్న విషయాల్లోనే నిర్ణయాలు తీసుకోవడానికి చాలాసేపు ఆలోచిస్తుంది. ఇది తన పెళ్లి విషయం, అంత తొందరగా చెప్పగలుగుతుందా? రాణి, ఇందులో అంతగా ఆలోచించడానికి ఏముంది? ఆ అబ్బాయినే చేసుకో అని మనం చెప్పడం లేదు కదా. ఈ సంబంధం నచ్చకపోతే మరో సంబంధం చూద్దాం. సరేనండి, అమ్ముల్నే పిలిచి తన మనసులో ఏముందో తెలుసుకుందాం. అమ్ములు, అమ్ములు, ఒకసారి ఇలా రామ్మా. అమ్మ పిలుస్తుంది. ఆ అబ్బాయిని గురించి అడగడానికి అయ్యుంటుంది. ఇప్పుడేం చెయ్యాలి? అమ్ములు, త్వరగా రామ్మా. వస్తున్నానమ్మా. తాతయ్య నిన్నేదో అడుగుదాం అనుకుంటున్నారు. తాతయ్య, అదేనమ్మా, ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంబంధం గురించి నీ అభిప్రాయం ఏంటో చెప్పమ్మా. ఎలాంటి బలవంతం లేదమ్ములు. ఎస్ ఆర్ నో, ఏదో ఒకటి చెప్పు. చెప్పవే, అలా మౌనంగా ఉంటే ఏంటర్థం? చెప్పమ్మా, నీ మనసులో ఇంకెవరైనా అబ్బాయి ఉంటే తనెవరో నిర్భయంగా చెప్పు. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే సార్. చందు, కరెక్ట్ టైంకే వచ్చావు. సార్, నేను మీ దగ్గరున్న ఆఫీస్ ఫైల్స్ కోసం వచ్చాను. ఫైల్ సంగతి తర్వాత కానీ ముందు రా. ఏంటి సార్ అది? రా చెప్తా. రాము, అమ్మా, బాగా చూసి చెప్పండి, ఈ జంట ఎలా ఉంది? అత్తమ్మా, ఈడు జోడు బాగుంది కదా? ఏంటమ్ములు, ఇప్పటికైనా నువ్వే చెప్తావా లేక నన్నే చెప్పమంటావా? రాము, నువ్వు ఏం మాట్లాడుతున్నావో మాకు అర్థం కావడం లేదు. సరే సరే, డైరెక్ట్గానే చెప్తాను. మన అమూల్య, ఈ చందు ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. అన్నయ్య, ఏంటమ్మా ఆడపడచ్చు, నీ గుట్టు మీ అన్నయ్యకి ఎలా తెలిసిపోయిందనా?
పిచ్చిదానా, నా చెల్లెలి మనసులో ఏముందో ఆ మాత్రం నేను తెలుసుకోలేనా? ఇవాళ చందు నువ్వు టెన్షన్తో మాట్లాడుకుంటుంటే అది నేను విన్నాను. ఏంటి నువ్వు మంచి ఛాన్స్ మిస్ చేసావు కదా. మన లైఫ్ మారిపోయే మ్యాటర్ చెప్పమంటే స్విమ్మింగ్ పూల్ వాటర్ని చేంజ్ చేయమని చెప్తావేంటి? నా వల్ల కాలేదు, ఇంకోసారి ట్రై చేస్తాను. ఒక్కొక్క రోజు గడుస్తున్న కొద్దీ నేను చావుకు దగ్గర అవుతున్నట్టే గుర్తుంచుకో. చందు ఆగు. అమ్మో, ఇప్పుడైతే నువ్వు నన్ను ఆపగలిగావు కానీ ఆ యమధర్మరాజు నా ప్రాణాల్ని లాక్కెళ్తున్నప్పుడు మాత్రం నువ్వే కాదు, ఇంకెవ్వరూ ఆపలేరు. అన్నయ్య, అది నీతో నేను చెప్పాలనుకున్నా చెప్పలేకపోయావు. అమలు, నువ్వు చెప్పలేక ఇబ్బంది పడిన విషయాన్ని ఆయన నాతో చెప్పారు. నీ మనసులో ఏముందో తెలిసాక ఇక మేమే అత్తమ్మ వాళ్ళకి చెప్పేయాలని నిర్ణయించుకున్నాము. థాంక్ గాడ్, నేను కష్టపడకుండా అంతా వీళ్లే చేసేలా ఉన్నారు. ఇది ఒకందుకు మంచిదేలే. అమ్మా, నాన్న, తాతయ్య, ఇప్పుడు అర్థమైంది కదా అది విషయం. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. చందు ఎంత మంచివాడో గుడి దగ్గర చూసినప్పుడే మాకు అర్థమైంది. అది తనెవరో ఏంటో ఇంకా మనకు తెలియదు కదా. నేను ఒక అనాథని, నాకంటూ వెనక ముందు ఎవరూ లేరు. అమూల్యని ప్రేమించినప్పుడు నాకదేది గుర్తురాలేదు. కానీ ఇప్పుడు మీలాంటి పెద్దవాళ్ల ముందు నిలబడితే అంత అదృష్టం మాత్రమే కాదు, ఆ అర్హత కూడా నాకు లేదు అనిపిస్తోంది. మీ కంపెనీలో ఇప్పుడు ఒక చిన్న ఉద్యోగిగా పనిచేసే నేను నా అర్హతను మించి ఆశపడి ఒక తప్పు చేశాను. నన్ను క్షమించండి. చందు, అమూల్య, ప్రేమించుకోవడానికి ఒక అమ్మాయి అబ్బాయి చాలు, కానీ పెళ్లి చేసుకోవడానికి 2 కుటుంబాలు కలవాలి. ఇంత పెద్ద అయోధ్య నిలయంలోకి కుటుంబమే లేని నేను అడుగుపెట్టేంత యోగ్యుణ్ణి కాను. ఐఎమ్ సారీ. చందు ఆగు. ఇప్పుడు నువ్వు అన్నావే పెళ్లి చేసుకోవడానికి 2 కుటుంబాలు కలవాలి అని. ఈ ఒక్క మాట చాలయ్యా నీ వ్యక్తిత్వం ఏంటో గుర్తించడానికి. చందు, నీకు ముందు వెనుక ఎవరూ లేకపోతేనే మా అమ్ములిష్టపడ్డ నువ్వు ఈ క్షణం నుంచి మా కుటుంబంలో వాడివే. చందు, నువ్వు మనిషిగా మాకు, మంచి మనసున్న అబ్బాయిగా మా అమూల్యకి ఎంతగానో నచ్చావు. మీ పెళ్లికి మేము హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నాం.
ఏమమ్మా ఆడపడుచు, ఇప్పుడు సంతోషమేనా? ఆహా, పెళ్లి కళ వచ్చేసింది బాలా. ఓహో, తెగ సిగ్గుపడుతున్నావే. అబ్బబ్బో వదినా. సదా నన్ను నడిపే నీ చెలిమే పూదారై నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే ఇదే కోరుకున్నా ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే కాలం నతించదాని దోజకై ప్రాణం సుమించదాని కోసమై కాలం నతించదాని అబ్బా చందు ఇవ్వు. అబ్బా అమ్మో, ఇవ్వొచ్చు కదా. ఛీ, నీకు అసలు సిగ్గులేదు. మన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చాక ఆగేదే లేదు. గొప్పే. మరి మన గొప్పని చూసే కదా మీ అన్నయ్య మన ప్రేమకి ఓకే చెప్పాడు. అంతేం లేదు. మా రామన్నయ్యకి నేనంటే ప్రాణం. అందుకే నా కళ్ళల్లో ఆనంద బాష్పాల్ని చూడాలని అమ్మ వాళ్ళందరినీ మన పెళ్లికి ఒప్పించాడు. ఆనంద బాష్పాలు కాదే, ఆ మూడు ముళ్ళు పడని నీ చేత రోజు కన్నీళ్లు పెట్టిస్తాను. సో ఈ అందాల బొమ్మ ఇక నా సొంతం. ఏ, అదంతా ఏం కాదు, మన పెళ్ళయ్యాకే. అమ్మో ప్లీజ్, ఇప్పుడు నేను ఫుల్ జోష్లో ఉన్నాను. ఒకే ఒకటి ఇవ్వవా? అబ్బా, ఇది పబ్లిక్ పార్క్. అయినా సరే ఇస్తేనే నిన్ను వదిలేది. సరే అయితే కళ్ళు మూసుకో. ఆ, చీటింగ్. ముద్దిమంటే మొటికే వేస్తావా? హలో రైటర్ గారు, తమరు ఒకే ఒక్కటి ఇమ్మన్నారు, నేను ఇచ్చాను. నో చీటింగ్. బాయ్. ఏ అమ్ము ఆగు. నువ్వు ఆపితే ఆగేలా లేవుగా, అందుకే టాటా బాయ్. ఎంత దూరం పారిపోతావే? శోభనం రాత్రి నాడు పాల గ్లాసు పట్టుకుని నువ్వే నా దగ్గరికి వస్తావు. రాయ్, ఇంతకుముందు నిన్నెక్కడో రాంగ్ ప్లేస్లో చూశాను. ఎక్కడ చూశానో గుర్తు రావడం లేదు. అమూల్య నా చెల్లెలు. ఇంకోసారి నువ్వు నా చెల్లితో కనిపించావో నీకు చూడ్డానికి కళ్ళు, నడవడానికి కాళ్ళు రెండు ఉండవు. అది కాదు, మేము నార్మే లవ్వు గివ్వు అన్నావంటే కొవ్వు మొత్తం కరిగించేస్తాను. ఇదే నీకు ఆఖరి వార్నింగ్.
నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే నా చెల్లిని మర్చిపో. తేడా వచ్చిందో ఇదే పార్క్లో నీకు బొంద పెడతా, జాగ్రత్త. నాకు తెలియకుండా శశి ఏదో ప్లాన్ చేస్తోంది. అందుకే ఇవాళ నన్ను ఆఫీస్కి రావద్దు అని చెప్పింది. నేను లేకపోతే శశిరేఖ ఆ దుర్గా ప్రసాద్ కలిసి ఖచ్చితంగా బాలుని మాయ చేస్తారు. ఎలా? అక్కడ ఏం జరుగుతుందో నేను ఎలా తెలుసుకోవాలి? ఏమండి? సీత, మనిద్దరం బయటికి వెళ్దామని చెప్పి ఇంతలోనే నువ్వెక్కడికి వెళ్ళావు? నేను మన ఆఫీస్కి వెళ్ళొచ్చాను. నేను లేనప్పుడు ఒంటరిగా నువ్వు ఆఫీస్కి ఎందుకు వెళ్ళావు? మీరు లేనప్పుడే ఆఫీసులో ఏమేం జరుగుతున్నాయో తెలుసుకోవడానికే నేను వెళ్ళాను. అంటే నువ్వు నా రూమ్ కూడా వెళ్ళావా? మీరు కూర్చునే చోటుని రూమ్ అని కూడా అంటారా? పాతకాలం నాటి టేబుల్, ఊగిసలాడే చైరు, కనీసం ఏసీ కూడా లేని అలాంటి చోట మీరు పనిచేయాల్సిన కర్మేంటండి మీకు? ఏం మాట్లాడరేంటండి? మీ రెక్కల కష్టంతో అభివృద్ధి చేసిన కంపెనీలో మీరు ఒక అనామకుడిగా ఉండిపోవాలనే ఒక పక్క ప్లాన్తోనే వాళ్ళు మిమ్మల్ని అంత దారుణంగా అవమానిస్తున్నా ఇంకా మౌనంగా ఎందుకున్నారు? సీత, నేను పనిచేసేది మన కంపెనీ కోసం. కూర్చునే చోటు ఎలా ఉంటేనే అని మీరు సర్ది చెప్పుకోగలరేమో కానీ అదంతా కళ్ళారా చూశాక మీ భార్యగా నేను ఏమాత్రం సహించలేనండి. సీత, ప్లీజ్, నువ్వు ఆవేశపడద్దు. ఆవేశం కాదండి, ఆవేదన. మీరెక్కలు విరిచేసి మిమ్మల్ని నిస్సహాయ స్థితిలోకి నెట్టేసి మీరు తల వంచడం చూసి పగలబడి నవ్వాలనుకునే దుర్మార్గులు ఎవరో తెలిసాక నా ఒళ్ళు మండిపోతుందండి. ఇవాళ ఆఫీస్లో సీత ప్రవర్తన ఎందుకో తేడాగా అనిపించింది. గంగి గోవులా ఉండేది గాండ్రించడం నేర్చుకున్నట్టు వాస్తు బాలేదు, నేనే సెట్ చేస్తాను అంటూ చాలా ఎక్స్ట్రా చేసింది. సంథింగ్ ఇస్ ఫిషీ. అదేంటో నేను తెలుసుకోవాలి. మాట్లాడరేంటండి? మన కంపెనీలో జరగకూడనివి ఎన్నో జరుగుతున్నా ఎందుకు మీరు చూసి చూడనట్టు ప్రవర్తిస్తున్నారు? మీ తమ్ముడు బాలు అడిగినంత మాత్రాన అధికారాలన్నీ తొందరపడి ఎందుకు అప్పగించారు చెప్పండి. ఏంటి అక్కడ వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? దగ్గరికి వెళ్ళి విందాం. మీ మౌనానికి కారణం ఏంటో ఇవాళే ఇప్పుడే నాకు తెలిసి తీరాలి. మీరు చెప్పకపోతే నా మీదొట్టే. నీ ప్రశ్నలన్నిటికీ నా జవాబు ఒక్కటే. నేను ఈ కుటుంబానికి చెందిన వాణ్ణి కాదు. ఆ సంగతి నీకు తెలుసు. రామ్ ఏమన్నాడు? తను ఈ కుటుంబానికి చెందినవాడు కాదా అంటే ఆ మాటకు అర్థమేంటి? సీతకు కూడా తెలిసిన రహస్యం ఏంటి? ఖచ్చితంగా ఏదో ఉంది. అదేంటో నేను తెలుసుకొని తీరాల్సిందే. అబ్బా చెప్పవే శైలు, ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఏముంది, కాలేజీలో అమ్మాయిల వెంటపడే ఆ గిరిగాడిని వన్ ఫైన్ మార్నింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సూపరే, లాకప్ లో వేసి కుమ్మేశారా? మరి కాస్త అందంగా కనిపిస్తే చాలు ఐ లవ్ యూ అని వెంట పడిపోతే పోలీసులు ఊరుకుంటారా? ఫుల్ గా కోటింగ్ ఇచ్చేశారు.
ఆ గిరిగాడు డబ్బున్నోడు కదే, వాళ్ళ డాడీ లాయర్ని పెట్టి విడిపించలేదా? వాళ్ళ డాడీ పంపించిన పెద్ద లాయరు లాకప్ లో ఉన్న గిరిగాడి దగ్గరికి వెళ్ళి, చూడు బాబు, నువ్వు చచ్చినా నేను ఒప్పుకోకు, నేను ఎలాంటి తప్పు చేయలేదని కోర్టులో జడ్జ్ గారి ముందు గీత మీద చేయేసి ఒట్టు అని చెప్తే చాలు అన్నారు. అంతా నేను చూసుకుంటాను అన్నారు. లాఠీ దెబ్బలతో ఒళ్ళంతా పచ్చి పుండైన గిరిగాడేమో ఉక్రోషంతోటి, ఊరుకోండి లాయర్ గారు, ఆ గీతం మీద చేయేసినందుకే పోలీసులు నన్ను కుమ్మేశారు, మళ్ళీ జడ్జ్ గారి ముందే ఆ గీత మీద కూడా చెయ్యేస్తే ఈసారి పోలీసులు ఏకంగా నా చెయ్యిని విరిచేస్తారేమో అన్నాడంట. వావ్, షైను, రేసింగ్ బైక్ లో దూసుకొస్తున్నా ఆ కటౌట్ ఎవడే? అంత లేదు, వాడు మా షెడ్ లో పనిచేసే మెకానిక్. ఏయ్, ఏంటి ఇంత లేట్ అయింది? రోడ్డు మీద ఎవరిదో కార్ చెడిపోతే రిపేర్ చేసి వస్తున్నాను. పెద్ద హెల్పింగ్ నేచర్ ఉన్నట్టు బిల్డప్ ఒకటి. నా చెప్పును కుట్టించుకొని వచ్చావా? ఇదిగోండి. ఏయ్, బుద్ధుందా నీకు? చెప్పు నీ చేతికి ఇస్తున్నావేంటి? ఈ రామన్నయ్య మీ కుటుంబానికి చెందిన మనిషేనా?